హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పిల్లల కోసమైతే ఇలా పెరుగన్నం చేశాను. చాలా బాగుంటుంది. ఈ పెరుగన్నంలోకి కాంబినేషన్గా మామిడికాయ ఊరగాయ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియోలో అయితే చూసేయండి, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇది రాత్రి మిగిలిన అన్నము. మార్నింగ్ అయితే ఇలా పెరుగన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పెరుగన్నంలోకి రైస్ అనేది మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొద్దిగా రైస్ అయితే ఇలాగుంది. రాత్రి మిగిలిన అన్నము మార్నింగ్ ఇలా పిల్లలకు కానీ చేసి పెడితే చాలా బాగుంటుంది. అలా పెద్దలకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్లోకి 2 కప్స్ దాకా పెరుగు వేసుకుందాము. ఈ పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. కొంచెం ఎక్కువగా పెరుగు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇలా పెరుగన్నం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, తర్వాత కావాలంటే చూసి వేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఇలా వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా మిరియాలు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలాగా 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 2 స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త వేగనివ్వాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఈ పల్లీలు కాస్త వేగనివ్వాలి. ఈ పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలాగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పోపు అనేది ఈ విధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు పెరుగన్నంలో వేసుకుందాము. ఈ పెరుగన్నంలో వేసుకొని పోపు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనము రుచి అంటే సాల్ట్ వేసినాం కదా, ఇప్పుడు చూసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, చూసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా యాపిల్, దానిమ్మ, ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. పిల్లలకి దానిమ్మ వేసుకొనైనా ఇలా తినవచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా లాస్ట్లో రుచి చూడండి. అంటే సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. నాకైతే అన్నీ బాగా సరిపోయినాయి. ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పెరుగన్నము. ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకాస్త ఆవకాయ వేసుకుంటే అంటే మామిడికాయ ఊరగాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి పెరుగన్నంలోకి. ఇలాగా మీలో ఎంతమందికి ఇలా ఇష్టం పెరుగన్నం, అలాగే ఆవకాయ అంటే మామిడికాయ ఊరగాయ పెరుగన్నం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మాకైతే బాగా చాలా ఇష్టము. ఇలా పెరుగన్నం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. పిల్లలకి బాక్స్కైనా పెట్టచ్చు. ఇలాగా
పిల్లలకి లంచ్ బాక్స్ అయినా ఇలా చేసుకోవచ్చు. పిల్లలకి బాగా ఇష్టంగా తినేలాగా ఇలా అయినా చేసుకోవచ్చు. పెరుగన్నం అనేది ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉండేది కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కూడా ఇది ఇలా చేసుకోవడం అనేది, తినడం అనేది చాలా ఇష్టం. పెరుగన్నం అయితే మామూలుగా వట్టి పెరుగు అన్నం అలా తినాలంటే నాకు కూడా అంత తినబుద్ధి కాదు. ఇలా చేసుకుంటాను నేను అప్పుడప్పుడు. పెరుగన్నము పోపు పెట్టేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇలా పెరుగన్నము. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్